గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 12 రోజులుగా మనం వేదవ్యాస ప్రణీతమైనటువంటి శివ మహాపురాణంలో పార్వతీఖండాన్ని చెప్పుకుంటున్నాం. రుద్ర సంహితలో నిన్నటి రోజున హిమవంతుడి యొక్క వివాహం, దేవతలందరూ కలిసి జగన్మాతను స్తోత్రం చేయడం, ఆ తరువాత దేవతల యొక్క ఆదేశం మేరకు మేనాదేవి అమ్మవారి గురించి తపస్సు చేయటం, ఆ ఉమాదేవి ప్రత్యక్షమై వరాలు ఇవ్వడం, ఆ తర్వాత పార్వతీదేవి జననం, ఆమె యొక్క బాల్యం, నారదుడు హిమవంతుడి దగ్గరకు వచ్చి ఆ పార్వతీదేవి యొక్క వైభవాన్ని చెప్పటం, ఆ తర్వాత పార్వతీదేవికి స్వప్నం రావడం, కుజోత్పత్తి అంటే అంగారకుడి యొక్క జననం, శివుడు తపస్సు కోసం హిమవత్ పర్వత ప్రాంతానికి రావడం, ఆ సందర్భంలో హిమవంతుడు తన యొక్క కుమార్తె అయినటువంటి పార్వతీదేవిని వెంట పెట్టుకొని పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి, ఓ పరమేశ్వర, నా కుమార్తెని మీకు సేవకురాలుగా ఇక్కడ వినియోగించుకోండి అని కోరినప్పుడు, మరి శివుడు స్త్రీ యొక్క సంపర్కం వల్ల, స్త్రీలను చూడటం వల్ల, వాళ్ళకి దగ్గరగా ఉండడం వల్ల మహాత్ములకు కూడా తపశ్చర్యలన్నీ కూడా పాడైపోతాయి, అందువల్ల ఆమె వద్దు అన్నప్పుడు హిమవంతుడు ఏం మాట్లాడలేకపోయినాడు. అప్పుడు అమ్మవారు కలిగించుకొని మాట్లాడుతోంది. అది ఈ రోజున 13వ భాగంలో మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క సంవాదం రూపంలో శ్రవణం చేద్దాం. పార్వతీదేవి అంటుంది పరమేశ్వరుడితోటి, ఓ యోగి, నీవు విజ్ఞాన విశారదుడివి, తపస్యాలువైనటువంటి నీవు పర్వతరాజుతో పలికినటువంటి మాటలన్నీ కూడా ఉచితంగా ఉన్నాయా నీకు? నీ మాటలకు సమాధానం నేను చెప్తాను, వినండి. నీవు ప్రధానుడమైనటువంటి పరమపురుషుడివి, తపశ్శక్తితో కూడి ఉన్నానని నీవు అంటున్నావు. మరి తపస్సు చేయాలనేటువంటి బుద్ధి నీలో ఉదయించింది కదా. కర్మలన్నీ ఆ బుద్ధి నుండే పుడతాయని తెలుసుకో. ఇక్కడ బుద్ధి అంటే శక్తి. ఆ శక్తియే సృష్టి అంతా కూడా రచించి పాలించి నశింపజేస్తూ ఉన్నది. అసలు నీవెవరు? సూక్ష్మ ప్రకృతి అంటే ఏమిటి? హే భగవాన్, ఈ విషయాన్ని విమర్శించి తెలుసుకో. ప్రకృతి లేకుండా మహేశ్వరుడు సగుణ రూపధారి ఎట్లా అవుతాడు? ప్రకృతితో కూడి ఉన్న కారణంగానే నీవు సర్వదా ప్రాణుల చేత పూజింపబడి, నమస్కరింపబడి, ధ్యానింపబడుతూ ఉన్నావు. ఈ సత్యాన్ని మనస్సులో ఎరిగి అప్పుడు కదా నువ్వు మాట్లాడాల్సింది అనేసరికి ప్రీతి చెందినటువంటి మహేశ్వరుడు చిన్నగా నవ్వి తన యొక్క లీలలను వాక్కులలో ఇట్లా చూపించాడు. ఓ హిమగిరి నందిని, నీవు చెప్పినటువంటి విషయం జీవులైనటువంటి బ్రహ్మ విష్ణాది దేవతల యొక్క మాట. కానీ శంభుడనైనటువంటి నేను నా గొప్ప తపస్సు వల్ల ప్రకృతిని కూడా నాశనము చేయుదునా అన్నట్లుగా చేయగలను. అంటే నా తపస్సు వల్ల నేను ప్రకృతిని కూడా నాశనం చేయగలను. ప్రకృతి సహాయం లేకుండా నేను ఆత్మస్వరూపుడనై ఉంటాను. కాబట్టి సత్పురుషులు ఏ కాలంలోనైనా సరే ప్రకృతిని అంటే స్త్రీని స్వీకరించకూడదు. వాళ్ళు లోకాచారాలను పరిత్యజించి వికారరహితులై ఉండాలి. ముమ్మాటికి ఇది సత్యం. ఈ మాటలు విని కాళికాదేవి నవ్వుకొని, హే శంకర,
నీవు ప్రకృతిని జయించిన వాడవని, అతిక్రమించిన వాడినని కదా పలికావు. అదే గనక యథార్థం అయితే ప్రకృతి స్వరూపరాలైనటువంటి స్త్రీ నీ చెంత ఎందుకు ఉండకూడదు? నీ దగ్గర ఎందుకు ఉండకూడదు? ఉండకూడదు అని నువ్వంటే ప్రకృతికి అతీతుడినని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఈ సర్వము సర్వకాలముల యందు ప్రకృతి చేతనే బంధింపబడి ఉందనే యథార్థాన్ని తెలుసుకోండి. ప్రకృతి లేనిదే మీరు మాట్లాడలేరు, ఏ పని చేయలేరు. ఈ జగత్తులోని సర్వ మాటలు, సర్వ క్రియలు ప్రకృతి నుండే పుట్టినాయి. నీవు ఏది విన్నా, ఏది తిన్నా, ఏది చూచినా, ఏది చేసినా సర్వము ప్రకృతి నుండే ఉద్భవిస్తుంది. కాబట్టి తత్వబుద్ధితో విచారించి మాట్లాడండి. ప్రకృతిని గురించి మిథ్యా మాటలు, మిథ్యా వచనాలు వద్దు. హే ప్రభు, నీవు ప్రకృతికి అతీతుడివి అయితే మరి తపస్సు ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఈ ఓషధీప్రస్థ నగరానికి ఎందుకు వచ్చావు? హిమవత్ ప్రాంతాన్ని ఓషధీప్రస్థం అంటారు. నీ ఆత్మస్వరూపం నీకు తెలియదా? అది నీకు విదితమైతే తపస్సు ఎందుకు? నీతో వాదులాట వల్ల నాకేంటి ప్రయోజనం? వస్తువు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే అనుమాన ప్రమాణానికి తావుండదు కదా. ప్రాణులు తమ యొక్క ఇంద్రియాల చేత ఎంతవరకు తెలుసుకోగలరో, స్వీకరించగలరో అదంతా కూడా ప్రకృతి నుండే పుట్టింది అని జ్ఞానులు తమ యొక్క బుద్ధితోటి తెలుసుకుంటారు. ఓ యోగిశ్రేష్ఠ, ఇన్ని మాటలు ఎందుకు? ఒక సిద్ధాంతాన్ని చెబుతున్నాను విను. ఆ ప్రకృతి నేనే, నీవు పురుషుడవు. ఇది ముమ్మాటికి నిజం. నీవు నా అనుగ్రహం చేతనే రూపాన్ని పొంది సగుణ సాకారుడవయ్యావు. నేను లేకపోతే నీ యందు సంకల్ప శక్తి ఉండదు. నువ్వు ఏ పని చెయ్యలేవు. జితేంద్రుడవైనటువంటి నీవు పరాప్రకృతికి అధీనుడవై వివిధమైనటువంటి కర్మలను అనుష్ఠానం చేస్తున్నావు. అటువంటప్పుడు నువ్వు వికారరహితుడివి ఎట్లా అవుతావు? నాతో పొత్తు లేకుండా నువ్వు ఏ పని చేయలేవు. నీ వల్ల లోకానికి, దేవతలకు ఏం ప్రయోజనం? నువ్వు నిజంగా ప్రకృతి కనుక అతీతుడివైతే నా సమీపంలో నువ్వు భయపడాల్సిన పనేం లేదు. సర్వజ్ఞుడైనటువంటి శంకరుడు పార్వతీదేవి యొక్క మాటల్లో ఆంతర్యాన్ని గుర్తించి, ఓ హిమగిరి నందిని, నీవు సాంఖ్య సిద్ధాంతాన్ని అనుసరించి మాట్లాడుతున్నావు. నేను వేద సిద్ధాంతాన్ని అనుసరించి మాట్లాడుతున్నాను. నేను మాయ యొక్క సంసర్గం లేనివాడిని, పరమేశ్వరుడిని, ఉపనిషత్తుల చేత తెలియదగినటువంటి పరబ్రహ్మని. ఆ విషయాన్ని త్వరలో నువ్వు తెలుసుకుంటావు. నేను ప్రతిదినము నీ సేవకు అంగీకరించాను అన్నాడు. భక్తరంజనుడైనటువంటి ఆ శంకరుడు ఉమాదేవితో ఈ విధంగా పలికి హిమవంతుణ్ణి చూచి, ఓ పర్వతరాజా, నేను ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ ఈ అతి రమ్యమైనటువంటి ప్రదేశంలో తపస్సు చేసుకుంటాను, నాకు అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు. అప్పుడు హిమవంతుడు, స్వామి, ఈ జగత్తు మీ ఇల్లు కదా, ప్రత్యేకించి మీరు నా అనుజ్ఞ కోరాలా? నా భాగ్యం మీ తపస్సు నిర్విఘ్నంగా నెరవేరుగాక అని పలికి శంకరుడి యొక్క అనుమతితోటి ఉమాదేవితో కలిసి తన యొక్క గృహానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆయన కుమార్తె అయినటువంటి పార్వతీదేవి కలిసి అప్పుడప్పుడు శంకరుడి యొక్క దర్శనానికి వచ్చేవాడు. భక్తి తత్పరురాలైనటువంటి కాళీ ప్రతినిత్యము తండ్రి ఒకవేళ పనిలో ఒత్తిడిలో రాకపోయినా ఇద్దరు చెలికెత్తెలతో వెంట పెట్టుకొని శంకరుడి యొక్క సేవార్థం వచ్చి సేవలు చేసి మళ్ళీ వెళ్ళిపోయేది. నందీశ్వరాది గణాలు కూడా వాళ్ళని వారించేవాళ్ళు కాదు. ఆ అమ్మ ఎలా సేవ చేసింది అంటే, ఆ ఉమాదేవి ప్రతినిత్యం కూడా ప్రాతకాలంలో వస్తుంది. తగినటువంటి పూజా ద్రవ్యాలతో, షోడశోపచారాలతోటి శంకరుణ్ణి పూజిస్తూ ఉండేది.
అలాగే అక్కడ తుడవటం, అలకటం, చందనాగరు కస్తూరి పరిమళ ద్రవ్యాలతోటి కళాపి చల్లటం, ఇవన్నీ చేస్తుండేది. శివుడి యొక్క మనస్సును ఆకర్షించే విధంగా రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దేది. చిత్రవర్ణములతో కూడినటువంటి పూలతోటి పూల దండలు కట్టి ఆశ్రమ ప్రాంతం అంతా కూడా అలంకరించేది. పూజా ద్రవ్యాలకు ఏ లోటు రాకుండా సమకూర్చి పెట్టేది. చక్కటి కమ్మటి కంఠంతో రక్తిగా పాడుతూ ఉండేది. శంకరుడు ధ్యాన నిమగ్నుడై ఉన్నటువంటి సమయంలో తదేక దీక్షతో ఆయనని, ఆయన యొక్క అలంకారాలను చూస్తూ ఉండేది. నిస్సంగుడు, తపోధనులకు తప్ప అన్యులకు లభించనటువంటి వాడు అయిన శంభుడు గత జన్మలోని సతీదేవియే ఈ ఉమాదేవి అని మనస్సులో ఎరిగినవాడే అయినా కూడా వెంటనే భార్యగా స్వీకరించడానికి ఇష్టపడ్డా. ఇవి ఎవరో కాదు, గత జన్మలో నా సతే అని ఆయనకు తెలుసు, కానీ వెంటనే భార్యగా స్వీకరించడానికి ఇష్టపడ్డా. ఈ కాళి ఎప్పుడైతే తీవ్రమైనటువంటి తపస్సులో కృతకృత్యురాలవుతుందో అప్పుడు ఈమెలోని అహంకార బీజం నశిస్తుంది అని ఆలోచించి ఆమెను తపస్సు వైపుకు నడిపించాలి అనుకున్నాడు పరమేశ్వరుడు. తపశ్చర్యానంతరం మాత్రమే ఆమెను వివాహమాడాలి అని మనస్సులో నిర్ణయించుకున్నాడు. సూతుడు చెబుతున్నాడు, ఓ మహర్షులారా, లోకకంటకుడైనటువంటి తారకాసురుడి చేత పీడింపబడిన దేవతలు వివాహానికి రుద్రుణ్ణి ప్రేరేపించమని మన్మధుణ్ణి పంపించారు. ఆ కథ చెబుతాను వినండి అన్నాడు. ఓ మహర్షులారా, మరీచి బ్రహ్మమానస పుత్రుడు. అతడి కుమారుడు కశ్యపుడు. దక్షుడి యొక్క పుత్రికలైనటువంటి 13 మందిని ఆయన వివాహం చేసుకున్నాడు. వాళ్లలో పెద్ద భార్య పేరు దితి. ఆమెకు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే 2 కొడుకులు పుట్టారు. వాళ్ళిద్దరినీ విష్ణుమూర్తి సంహరించాడు. దాంతో దితి దుఃఖపడి భర్త అయినటువంటి కశ్యపుణ్ణి శరణు వేడుకుంది. ఆయన అనుగ్రహంతో మళ్లీ గర్భాన్ని ధరించింది. రాబోయే ముప్పును గ్రహించినటువంటి ఇంద్రుడు ఒకానొక అనాచార దోషాన్ని కనిపెట్టి ఆ దితి గర్భంలో ప్రవేశించాడు. తన వజ్రంతో పిండాన్ని ఛేదించాడు. కానీ ఆమె యొక్క వ్రత మహిమ వల్ల ఆ పిండం నశించల. సరిగ్గా 49 ముక్కలైంది. అందువల్ల 49 మంది కుమారులు పుట్టారు. వాళ్ళందరూ మరుత్తులు అనేటువంటి పేరుతోటి దేవతలై ఇంద్రుడికి సన్నిహితులైనారు. వాళ్ళనే మరుద్గణములు అంటారు. దితి తన యొక్క దోషాన్ని గుర్తించి బాధపడి మళ్లీ భర్తని సేవించి మరొక గర్భాన్ని పొంది ఈసారి వజ్రాంగుడు అనేటువంటి గొప్ప బలం కలిగినటువంటి కుమారుని కన్నది. వాడి పేరు వజ్రాంగుడు, వాడి శరీరం కూడా అటువంటిదే, అంటే అంత బలం కలిగిన వాడు. అతడు ఇంద్రుడిని మరికొంతమంది దేవతలను చెరపట్టి దండించి తల్లికి సంతోషం కలిగించాడు. అతడి వల్ల దేవతలు తగినటువంటి కర్మఫలాన్ని అనుభవించారు. దేవతల చేత ప్రార్థింపబడినటువంటి బ్రహ్మదేవుడు చక్కటి సామగానంతో వజ్రాంగుణ్ణి సంతోషపెట్టి దేవతలందరినీ విడిపించాడు. అప్పుడు ఆ వజ్రాంగుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి, ఓ పితామహ, నాకు ఎవ్వరి మీద కూడా రాగద్వేషాలు లేవు. కేవలం నా తల్లి యొక్క ఆజ్ఞ మేరకి ఈ దేవతలందరినీ చెరబట్టాను. నాకైతే రాజ్యకాంక్ష లేదు. నాకు అంతిమమైనటువంటి నిత్య సుఖదాయకమైనటువంటి ఆత్మసారాన్ని బోధించండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ వజ్రాంగుడి మాటలకి ప్రీతి చెంది బ్రహ్మ చెబుతున్నాడు, నాయనా, ఒక్క మాటలో చెబుతున్నాను విను. జ్ఞాన వైరాగ్యాది సాత్విక భావనలే తత్వసారం అన్నాడు. జ్ఞానము, వైరాగ్యము,
సాత్విక భావన, ఈ మూడు కలిపితేనే ఏమవుతుంది? తత్వసారం అవుతుంది అని బోధించి వరాంగి అనేటువంటి ఒక అందమైనటువంటి కన్యను సృష్టించి ఆయనకిచ్చి పెళ్లి జరిపించాడు. బ్రహ్మదేవుడు తన యొక్క లోకానికి వెళ్ళిపోయినాడు. ఈ జరిగిన దానికి కశ్యపుడు కూడా సంతోషపడ్డాడు. దితిపుత్రుడైనటువంటి ఈ వజ్రాంగుడు పరమ సాత్విక భావనగా కలిగిన వాడై ఆ వరాంగితో కాపరం చేసుకుంటూ ఉన్నాడు. కానీ వరాంగి మాత్రం హృదయంలో సాత్విక భావాలు లేనిదై కోరికలతోటి భర్తను సేవిస్తూ ఉండేది. ఆ సేవలకి సంప్రీతుడైనటువంటి వజ్రాంగుడు ఒకనాడు నీ కోరిక ఏంటో చెప్పు అన్నాడు. అప్పుడు ఆమె అన్నది, నాథా, 3 లోకాలను పరిపాలించగలిగినవాడు, ఇంద్రుని సైతం దుఃఖపెట్టగలిగినవాడు, పరమ పరాక్రమశాలి అయినటువంటి కొడుకు నాకు కావాలి అని కోరుకున్నాడు. ఇది ఆమె కోరిక విని ఆశ్చర్యపోయినాడు, దుఃఖాన్ని పొందాడు, తీవ్రమైన మనస్తాపానికి గురైనాడు. వజ్రాంగుడు ధర్మ సంకటంలో పడిపోయినాడు. కానీ తాను వరమిచ్చాడు. తనకిష్టం లేకపోయినా సరే భార్య యొక్క కోరికను తీర్చాలి అని నిర్ణయించుకున్నాడు. సూత్రుడు అంటున్నాడు, ఓ మహర్షులారా, శివుడి యొక్క సంకల్పం, దేవతల యొక్క కర్మఫలం, ఈ రెండూ కలిసి వరాంగి నోట అలా పలికించి ఉండాలే కానీ లేకపోతే దితిపుత్రుడైనటువంటి వజ్రాంగుడు పరమ సాత్విక భావ సంపన్నుడు అవటం ఏంటి? బ్రహ్మకూతురైనటువంటి వరాంగి కామనా విలసితం అవడం ఏంటి? ఇదంతా ఆశ్చర్యం కదా. సాక్షాత్తు బ్రహ్మకూతురా. త్రిలోకాధిపత్యం వహించగలిగినటువంటి కుమారుడు బ్రహ్మదేవు యొక్క వరం వల్ల మాత్రమే కలుగుతాడని నిశ్చయించుకున్నాడు వరాంగుడు. వెంటనే ఘోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మ వల్ల వరం పొంది ఇంటి ముఖం పట్టాడు వజ్రాంగుడు. ఇక తారకాసుర వృత్తాంతం చెబుతున్నాడు. ఓ మహర్షులారా, కొంతకాలానికి వజ్రాంగుడి యొక్క భార్య వరాంగి గర్భవతి నెలలు నిండగానే ఒక మహాకాయుడు, మహావీరుడు అయినటువంటి కుమారుణ్ణి కన్నది. దేవతలందరికీ దుఃఖాన్ని కలిగించబోయే ఆ బాలుడు పుట్టగానే పీడను కలిగించే మహోత్పాతాలు పుట్టి ఆకాశలోకంలో, భూలోకంలో, అంతరిక్షంలో, అంటే దేవలోకంలో, భూలోకంలో, అంతరిక్షంలో సర్వప్రాణులకు భయం కలిగించింది. వాటిని చెబుతున్నాను వినండి. ఆ పిల్లవాడు పుట్టగానే చేసినటువంటి రోదనానికి ఇంద్రుడి యొక్క సింహాసనం తూలిపోయింది. ఉల్కలు వర్షంగా పడ్డాయి. పిడుగుల యొక్క చప్పుళ్లకు చెవులు చిల్లులు పడ్డాయి. క్రూరమైన జంతువులు అధికంగా పుట్టినాయి. కులపర్వతాల యొక్క అడవులలో భూమి కనిపించింది. కులపర్వతాలు అడవులతో సహా భూమి కంపించిపోయింది. దిక్కులు మండిపోయినాయి. సముద్రాలలో క్షోభ పుట్టింది. భీకరమైన వాయువులే సైన్యంగా, దుమ్ము ధూళియే ధ్వజంగా కలిగినటువంటి గాలిదేవుడు పెద్ద హోరుతోటి వీచి మహావృక్షాలను నేలబడగొట్టాడు. సూర్య చంద్రుల చుట్టూ కొన్ని పరివేష మండలాలు ఏర్పడ్డాయి. కొండ గుహల్లో నుంచి రథశబ్దాలను పోలినటువంటి భయసూచకాలైన భూకంపాలు పుట్టినాయి. నక్కల యొక్క నోట్లో నుంచి నిప్పులు కొక్కుతూ కఠోరంగా అరుస్తూ యథేచ్ఛగా తిరిగినాయి. వాటికి గుడ్లగూబల యొక్క ధ్వనులు తోడైనాయి. కుక్కలు నేలను తవ్వుతూ శిరస్సును పైకెత్తి రోధించాయి. అందుకని కుక్కలు ఏడుస్తుంటే రాళ్ళేసి కొట్టి తరిమేస్తారు. ఎందుకని? ఆ గ్రామంలోనూ లేకపోతే ఎవరికైనా అరిష్టం జరుగుతుందని మన వాళ్ళ నమ్మకం. అప్పుడప్పుడు కుక్కలు తలకాయ పైకెత్తి ఏడుస్తాయి. గాడిదలు గుంపులు గుంపులుగా తిరుగుతూ గిట్టలతో నేలను తన్నుతూ వాండర్లు పెడుతున్నాయి. భీకరమైన శబ్దాలకు భయపడినటువంటి పక్షులు వాటి యొక్క గోళ్లను వదిలిపెట్టి పారిపోయినాయి. అలా ఎగురుతూ వచ్చి నేల మీద రాలినాయి. పశువులు ఎవడో కొడుతున్నారా అన్నట్టుగా స్థిరంగా ఉండలేక అటూ ఇటూ తిరుగుతూ మలమూత్రాలను విసర్జించింది. గోవులు బాష్పనేత్రాలతోటి రక్తాన్ని స్రవించినాయి.
అవి ఆ గోవులు పాలిచ్చినా కూడా ఆ పాలు దుర్గంధభూయిష్టంగా ఉన్నాయి. మేఘాలు చీము రక్తం వర్షించినాయి. దేవతా విగ్రహాలు తుళ్ళిపడి కన్నీరు కారుస్తున్నాయి. ఆకాశంలో గ్రహయుద్ధం జరిగింది. ఇంకా అనేక ఉత్పాతాలు సంభవించినాయి. ఇన్ని ఉత్పాతాలు ఎందుకు జరిగినాయి? ఆ పుట్టినటువంటి పిల్లవాడి వల్ల సర్వలోకాలకి వినాశనం ఉన్నది అని సంకేతంగా. ఆ ఉత్పాతాలు చూసి 3 లోకాల్లో ఉన్నటువంటి జనులంతా కూడా భయభ్రాంతులైనారు. ఆ బాలుడికి కశ్యప ప్రజాపతి తారకుడు అని పేరు పెట్టాడు. మనవడికి పేరు పెట్టాడు తారకుడు. తారకుడు శీఘ్రంగా పెరిగి పెద్దవాడై బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. వాళ్ళ అమ్మ అనుమతించింది దానికి. ఆమె ప్రోత్సహించింది, నాయన నువ్వు వెళ్ళి బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి వరాలు పొందమని. సరే, వీడు తారకుడు తపస్సు చేయడం కోసం మధువనాన్ని చేరుకున్నాడు. ఆనాడు ధ్రువుడు తపస్సు చేసిన ప్రాంతమే మధువనం. అక్కడ బ్రహ్మను గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. చేతులు పైకెత్తి ఒంటి కాలు మీద కొంతకాలం, కేవలం బొటన వేలిపై నిలబడి కొంతకాలం, నీటిని మాత్రమే తాగుతూ కొంతకాలం, నీరు కూడా విడిచిపెట్టి గాలిని మాత్రమే పీల్చుకుంటూ కొంతకాలం, నీటిలో నిలబడి నేల మీద నిలబడి పంచాగ్ని మధ్యంలో, అంటే 4 పక్కల అగ్ని పెట్టుకుంటాడు, పైన సూర్యుడిని చూస్తూ తపస్సు చేయటం, దీన్ని పంచాగ్ని మధ్యం అంటారు. అలాగే కొంతకాలం కేవలం అరచేయి మీద తల్లకిందులుగా పైకి నిలబడ్డాడు. చెట్టు కొమ్మలకి చేతులతో కాళ్లతో వేలాడుతూ కొంతకాలం, ఇలా కొంతకాలం చొప్పున కొన్ని వందల సంవత్సరాలు మహాఘోరంగా వినేవాళ్లకి ఆశ్చర్యం కలిగించే విధంగా తపస్సు చేశాడు. రాక్షసుల యొక్క తపస్సు అట్టనే ఉంటుంది. అప్పుడు అతని యొక్క శిరస్సు నుండి గొప్ప తేజస్సు పుట్టి సమస్త లోకాలకి మహోపద్రవాన్ని కలిగించింది. అంతటా ఈ విపత్తు నుండి లోకాలను రక్షించమని దేవతలంతా కూడా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. అప్పుడు లోకం మొత్తానికి ఉపద్రవం వస్తుందని ఊహించి బ్రహ్మదేవుడు దేవతల యొక్క ప్రార్థన మేరకి తారకాసురుడు ముందర ప్రత్యక్షమయ్యాడు. వత్స, నీ యొక్క ఉగ్ర తపస్సుకు లోకాలన్నీ వ్యాకులు పడ్డాయి. నీ యొక్క మనోరథం నెరవేరే వరాన్ని కోరుకో, తప్పకుండా ఇస్తానన్నాడు. వెంటనే తారకుడు అన్నాడు, 2 వరాలు కోరాడు వాడు, ఒకటి కాదు. ఓ పితామహ, నీ సృష్టిలో నాతో సమానుడు అనేటువంటి బలవంతుడు మరొక పురుషుడు ఉండకూడదు. ఇది మొదటి వరం. రెండో వరం, కేవలం శివవీర్యం చేత జన్మించిన కుమారుడు సేనాధిపతి అయి ఏనాడైతే నా మీద ఆయుధాన్ని ప్రయోగిస్తాడో అప్పుడు మాత్రమే నాకు మరణం అనుగ్రహించు అన్నాడు. ఎందుకని కోరాడు ఇట్లా? శివుడి యొక్క భార్య లేదు ఇప్పుడు, కాబట్టి శివుడికి పెళ్ళాం లేదు, కాబట్టి శివుడి వల్ల కొడుకు పుట్టే అవకాశం లేదు, కాబట్టి నాకు అప్పటిదాకా అవకాశం ఉంటుంది కదా అనుకున్నాడు వాడు. అందుకని అట్లాంటి వరాన్ని కోరాడు. ఈ 2 దుర్ఘటమైనటువంటి వరాలను తారకాసురుడికి ఇచ్చి బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆ రాక్షసుడు శోణితం అనేటువంటి తన నగరానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత అసురులకు గురువైనటువంటి శుక్రాచార్యుడు బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ చేత అఖిలమైనటువంటి అసుర దైత్య ధనుజ దానవ గణాల మధ్య ఈ తారకుణ్ణి 3 లోకాలకు సార్వభౌముని చేసి అభిషేకం చేశాడు. వాడు యథావిధిగా రాజనీతిని ప్రజ్వరిల్లింపజేస్తూ ప్రవర్తిల్లజేస్తూ ప్రజలందరినీ చక్కగా పరిపాలించాడు. భూమిని దున్నకుండా పంటలు పండినాయి వాడి కాలంలో. ఎవరికి దుఃఖం కలగకుండా సూర్యుడు ప్రకాశించాడు. అంటే అంత వేడి లేదు, అంత చల్లదనం లేదు, సమస్తంగా ఉన్నాడు, సమంగా. లోకమంతటా వెన్నెల విరిసింది. వాయువులు అందరికీ అనుకూలంగా వీచినాయి.
ఎక్కడా కూడా అగ్ని ప్రమాదాలు లేవు. సముద్రుడు ఏనాడు చెలీలు కట్ట దాటలా. పంచభూతాలు తమ హద్దుల్లో సంచరించినాయి. ప్రకృతి వైపరీత్యాలు లేవు. అంటే భూకంపాలు కానీ తుఫాన్లు కానీ అవేవి లేవు. కానీ వాడు, ఆ తారకుడు, తల్లి యొక్క ఆజ్ఞను నెరవేర్చి ఆమెను సంతోషపెట్టాలి అని ఆలోచించి దేవతలను మాత్రం ఎక్కువగా బాధ పెట్టాడు. దేవతల వద్ద ఉన్నటువంటి శ్రేష్ఠ వస్తువులన్నీ లాక్కున్నాడు. ఇంద్రుడు భయంతో స్వయంగా ఐరావతాన్ని తెచ్చి వాడికి బహుకరించాడు. కుబేరుడైతే తన యొక్క నవనిధులను వాడికి ధారపోశాడు. వరుణదేవుడు తెల్లటి అశ్వాలను, సూర్యుడు ఉచ్చైశ్రవాన్ని వాడికి కానుకలుగా తెచ్చిచ్చారు. ఋషులు కామధేనువును బహుమానంగా ఇచ్చారు. ఆ తారకుడు 3 లోకాలను వశం చేసుకుని ఇంద్ర పదవిని అధిష్ఠించి దేవతలందరినీ తరిమి ఆ పదవుల్లో దైత్యులను నియమించారు. అంటే అష్టదిక్పాలకులుగా వాళ్ళందరినీ వాళ్ళని పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు అంతే కదా, ఎవడు గెలిస్తే వాళ్ళ కులం వాడినో లేకపోతే వాళ్ళ మతం వాడినో పెట్టుకుంటున్నారు. సహజంగా వస్తున్నది, అప్పటి నుంచి వచ్చిందే ఇది, ఇదేం కొత్తది కాదు. ఇది తన సేవకులుగా దేవజాతులను వినియోగించాడు. అప్పుడు ఇంద్రుడితో కూడి సర్వదేవతలు దిక్కుతోచనక విహ్వలురై బ్రహ్మగారి దగ్గరికి శరణు కోరారు. దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మొరపెట్టుకున్నారు. ఓ లోకనాథ, ఓ సృష్టికర్త, ఓ విధాత, తారకుడు నీ యొక్క వరం వల్ల గర్వితుడై మమ్మల్ని అందరినీ పదవీ భ్రష్టులను చేశారు. వరాలు ఈమెను అడిగింది ఎవరు? దేవతలే. వాడి తపస్సు ప్రభావానికి తట్టుకోలేక బ్రహ్మదేవుడిని బతిమిలాడారు. బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు. మనందరికి ఒక ఆశ్చర్యం, ఎందుకని బ్రహ్మ వరాలు ఇవ్వాలి అని. దేవతలు ఎప్పుడు కూడా మంత్రాధీనులు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవడైనా తపస్సు చేస్తే బ్రహ్మ లేకపోతే రుద్రుడో ఎవరైనా వస్తే వరాలు ఇవ్వక తప్పదు. ఇంకా అంటున్నారు వాళ్ళు, రాత్రి పగలు ఈ దుఃఖం మమ్మల్ని పీడిస్తున్నది. మేము ఎక్కడికి వెళ్ళినా వాడు అక్కడికి వస్తున్నాడు. మాకు నిద్ర లేదు. చివరకు ఒక్కసారి ఎప్పుడైనా చిన్న కునుకు పడితే కలలో కూడా వాడే కనిపిస్తున్నాడు. దిక్పాలకులమైనటువంటి మేమంతా వాడి ముందు బానిసలమై చేతులు కట్టుకొని నిలబడుతున్నాం. ఒక్క క్షణం కూడా మాకు స్వాతంత్ర్యం లేదు. చివరకు ఎంత పాపం చేసి ఈ దేవతా జన్మను పొందామో అని అనుకునే స్థితికి వచ్చేసాం. భూలోకంలో యజ్ఞాలు లేవు, హవిస్సులు లేవు, తపస్సు లేదు. వాడి సేనాధిపతి క్రౌంచాసురుడు అనేటువంటి వాడు మహాపాపి. వాడు రోజు పాతాళానికి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళందరినీ బాధిస్తున్నాడు. మేము అతని మీద ప్రయోగించిన అస్త్రాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. చివరగా ఒక్క మాట పితామహ, విష్ణువు సుదర్శన చక్రం మీద మాకు ఎంతో గొప్ప ఆశ ఉండేది. అది వాడి యొక్క మెడలో పూలమాల కూర్చుంది. మాకేదైనా ఒక సురక్షితమైనటువంటి స్థానాన్ని చూపించు, మేమందరం అక్కడికి వెళ్ళి దాక్కొని అక్కడ బతుకుతామన్నారు. అప్పుడు దేవతల యొక్క ప్రార్థన విని జాలిపడ్డటువంటి బ్రహ్మదేవుడు, ఓ దేవతలారా, వాణ్ణి సంహరించడం నా కర్తవ్యం కాదు. ఎందుకని? వాడు నా ఆజ్ఞ చేత పెరిగి పెద్దవాడయ్యాడు. నేను వాడికి వరాలు ఇచ్చాను. కాబట్టి వరాలు ఇచ్చినటువంటి నేను వాడిని తుంచడం భావ్యం కాదు. విషవృక్షం పెంచిన వ్యక్తి కూడా తన చేతులతో దాన్ని నరకలేడు కదా. కాబట్టి మీ వాంఛితాన్ని నెరవేర్చగలిగిన వాడు శంకరుడు ఒక్కడే. శివవీర్యం వల్ల జన్మించిన కుమారుడు తారకాసురుణ్ణి వధింపగలుగుతాడు. ప్రస్తుతం సతీ వియోగంతో శివుడు ఇప్పుడే కొంచెం తేరుకొని జ్ఞాననిష్టలో హిమవత్పర్వత ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటున్నాడు. హిమవంతుడు కూతురైనటువంటి పార్వతీదేవి తన యొక్క చెలికెత్తలతో కలిసి ఆయనకు సేవలు చేస్తోంది. కాబట్టి చంద్రశేఖరుడు, ఆ శివుడు,
ఆమెను వివాహం చేసుకునేటట్లుగా మీరు గట్టి ప్రయత్నం చేయండి. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి కొడుకు ఆ కుమారస్వామి తారకాసురుడిని తప్పకుండా వధిస్తాడు. నేను ఈ లోపుగా ఆ తారకుడిని కలిసి వాడి యొక్క మొండి పట్టుదలను నివారిస్తా అని విధాత ఒక ఉపాయం చెప్పాడు. అప్పుడు దేవతలంతా సంతోషంగా మళ్ళీ వెళ్ళిపోయారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తారకాసురుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా హితబోధ చేశాడు. వత్సా, ఈ స్వర్గం తేజస్సారం, దీంట్లో తేజస్సు ఏం లేదు. నేను నీకు ఇచ్చిన వరం కంటే అధికంగా కోరుకుంటున్నావు నువ్వు. నేను నీకు స్వర్గాధిపత్యాన్ని వరంగా ఇవ్వలా. కాబట్టి నువ్వు స్వర్గాన్ని విడిచిపెట్టి కేవలం భూమండలాన్ని ఆధిపత్యం వహించు. ఈ స్వర్గ సౌఖ్యాలన్నీ కూడా ఆ భూలోకంలో ఉన్నాయి అని చెప్పాడు. అప్పుడు బ్రహ్మగారి యొక్క హితవచనాలను అంగీకరించి తారకుడు స్వర్గాన్ని విడిచిపెట్టి భూలోకంలో ఉన్నటువంటి శోణితపురానికి వచ్చి అక్కడ పరిపాలన చేసుకుంటున్నాడు. ఇంద్రాది దేవతలంతా ఆ తర్వాత కర్తవ్యనిష్ఠులై శివుడికి పార్వతీదేవి యందు అనురాగం వృద్ధి కలిగే నిమిత్తంగా మన్మథుడి యొక్క సహాయాన్ని కోరి ఇంద్రుడు మన్మథుడిని రమ్మని వర్తమానం పంపించాడు. తక్షణం మన్మథుడు రతీ సమేతుడై ఇంద్రుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి గర్వంతో మాట్లాడుతున్నాడు. ఓ దేవరాజా, నాకు వర్తమానాన్ని పంపినటువంటి కారణం ఏంటి? తక్షణం చెప్పండి. త్రిమూర్తులను సైతం కామపీడితులను చేయగలను. ఇది వాడి అహంకారం. ఇతరులంటే నాకు లెక్కే లేదు. నాకు 5 బాణాలున్నాయి. అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం. ఇవి నా బాణాలు, పుష్పబాణాలవి. మృదువైనటువంటి ఈ పుష్పాలు నా ఆయుధాలు. నా ధనుస్సుకి నారి తుమ్మెదల బారు. నా ధనుస్సు చెరుకుగెడ. ఈ వసంతుడు నాకు మంత్రి. ఈ సుధానిధి అయినటువంటి చంద్రుడు నాకు మంచి మిత్రుడు. శృంగారం ఉందే, అది నాకు సర్వసైన్యాధిపతి. హావభావాలు నా సైనికులు. సర్వము సౌకుమార్యం. నేను కూడా సుకుమారుణ్ణే. ఏ కార్యం దేని చేత పూర్తవుతుందో బుద్ధిమంతుడు ఆ కార్యాన్ని దానితో పూర్తి చేయాలి. నాకు ఉచితమైనటువంటి పని చెప్పి అందులో నన్ను నియోగించు అని వాడు గర్వంగా మాట్లాడాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.